ఏ ఊర్లో అయినా సుతా ఒక పేరు ఇద్దరికి ఉండడం చూసుంటాం, లేకపోతే ముగ్గురికి ఉండడం చూసుంటాం. కానీ ఇదెక్కడి విచిత్రం, ఒక్క ఊర్లో ఉన్న అందరి పేర్లు ఒకే పేర్లు ఉండడం ఎప్పుడైనా చూసిన రావుల్లా? అందుకే ఇవాళ మీకు చూపిద్దామని ఈ ముచ్చట పట్టుకొని వచ్చిన. చేలో గా ఊరేడనో గా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ గా పేరు ఎట్లొచ్చిందో చూసొద్దాం పాలి. మీ అందరికో ముచ్చట ఎరికేనా? మీరు అందరు దేవుళ్ళని ఎప్పుడైనా చూసిర్రా? వాళ్ళతోటి మాట్లాడిర్రా? అసలు దేవుళ్ళు ఎక్కడుంటారు చెప్పుర్రి. మరి దేవుళ్ళుగా మీది మబ్బుల్నే కదా ఉండేది కాదుల్లా. దేవుళ్ళు మన భూమి మీదనే ఉంటారు, మనలోని మాట్లాడతారు కూడా. నేను ఈ ముచ్చట చెప్తే మీరు నమ్మనే నమ్మరు. నేను ఈ ముచ్చట చెప్తే మీరు నమ్మరనే ఈ వీడియో పట్టుకొచ్చిన. చూడురో పారి. డైలీ ఒక 20-30 ఉత్తరాలు వస్తాయండి. వాటిలోనూ ఒక 8, 9, 10 వరకు దేవుళ్ళని వస్తుంటాయి. దేవుడు అని చాలా మంది ఉంటారండి ఇక్కడ గొల్లిపాలెంలో. దేవుళ్ళు అంటే ఇంచుమించు గొల్లి దేవుడు ఉంటాడు, విలే దేవుడు ఉంటాడు, లాయర్ దేవుడు ఉంటాడు, తొత్తర దేవుడు ఉంటాడు. అంటే అందరూ దేవుళ్ళే. ఒక 400 మంది ఉంటారండి దేవుళ్ళే. అబ్బో, అదేంటండి అక్కడ ముగ్గురు కూర్చున్నారు, ముగ్గురులోని 2 దేవుళ్ళే. దేవుడు మా ఊర్లో సింహాద్రాప అన్న కొలుపు అనే దేవుడు నమ్మకం మాకు. ఆ దేవుడి పేరు దేవుడమ్మ పేరు. మగోడైతే దేవుడు, ఆడదైతే దేవుడమ్మ. ఇప్పుడు మా మనవరాల పేరు దేవుడమ్మ పేరు పెట్టాము. వాళ్ళు శిరస్మ పెట్టుకోరు, అలాగే వాళ్ళ కాళ్ళు వచ్చిన పేర్లు పెట్టుకుంటారు. ముందు మటు దేవుడి పేరే. దేవుడు అని పెట్టిన తర్వాత మరి పేరు పెడతాం. మరి నక్షత్ర బలం నక్షత్రం పెట్టారు ఇప్పుడు మారుస్తారు, కానీ నేపథ్యం దేవుడే ముందు పెడతాం. మాకు డైలీ ఒక 20-30 ఉత్తరాలు వస్తాయండి. వాటిలోనూ ఒక 8, 9, 10 వరకు దేవుళ్ళని వస్తుంటాయి. ఇవి ఒకరికి మేము గాబరాలో ఒక్కసారి ఇచ్చిస్తుంటాం. ఆ తర్వాత వాళ్ళు రాలేదని మమ్మల్ని ఎక్కువగా అడుగుతుంటారు. ఒకవేళ మేము ఇచ్చిస్తాం అనుకోండి, ఇచ్చిస్తే వాళ్ళకి అవసరం లేదు, మూలపడేస్తారు. మీ నెల రోజులు పోయిన తర్వాత మమ్మల్ని అడుగుతారు, బాబు నాకు ఇలాగ ఏటీఎం వచ్చింది ఎందుకు ఇవ్వలేదని. ఆ నెంబర్ తెస్తారు. ఇచ్చాం మనిషి అంటే ఎవరికి ఇచ్చా నీకు తెలియదు, కళ్ళు కనిపించి అలాగే వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. ఆ ఇబ్బంది పడకన్నా తండ్రి పేరు లేదు, ఫోన్ నెంబర్ లేనందుకు ఛానల్స్ని రిటర్న్ చేసేస్తాం. ప్రభుత్వ పథకాలు వచ్చేటప్పుడు మాత్రం కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా లిస్టు ఫైనలైజ్ చేయాలనుకునేటప్పుడు ఈ పెద్దలు వీళ్ళందరూ కూర్చొని కొంత లిస్ట్ అనేది ఫైనలైజ్ చేస్తారు. ఫైనలైజ్ చేసేటప్పుడు మళ్ళీ రిటర్న్ ఆ లిస్ట్ వచ్చేటప్పుడు కూడా ఎవరి పేరు ఏంటి అనేది కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ పేర్లు చదివేటప్పుడు ఇంకొక దేవుడు అనుకుంటాడు, అది నాదే అనుకుంటుంటాడు. మామూలుగా గొల్లు దేవుడు అంటే కనీసం ఒక 50-100 మంది దాకా పలుకుతారు గొల్లు దేవుళ్ళు. అలాగే దేవుడమ్మలు అలాగే ఉన్నారు. లాయర్ దేవుడు, పెద్ద లాయరు, చిన్న లాయర్, 2 దేవుడు లాయర్లు ఉన్నారు. అలాగే ఇంకొక దేవుడు చిన్నబంగారు గారి దేవుడు, అలాగే ఇంకొక దేవుడు ఉన్నాడు చక్రవర్తి అని. అంతా మనకి ఏదైనా ఇబ్బంది కలిగినా, ఏదైనా బాధ అనిపించినా, మనసు ప్రశాంతంగా లేకపోయినా ఎవరిని తలుచుకుంటాం? గా భగవంతుని కదా, ఆయన తలుచుకొనే మన మనసు ప్రశాంతంగా బాధ కొంచెం జారుకుంటది. అంతటి మహిమ కలిగిన వాళ్ళని దేవుళ్ళు అంటాం. కానీ ఇక్కడ ఇట్లా కాదుల్లా. ఈ ఊళ్ళో అందరు దేవుళ్ళా? అందరు దేవుడమ్మలే. అరే నిజమోల్లా, నేను చెప్పేది ఆ గ్రామంలో ఉండే మనుషులు అందరు దేవుళ్ళే. గా ముచ్చట చెప్తా ఇనుర్రి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం, బొందపల్లి జిల్లా గొల్లపల్లి మండలంలో నివసించిన వాళ్ళు అందరు దేవుళ్ళే. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కొక్కరిని దేవుడు అని పిలుస్తుంటారు. ఒకవేళ ఆడ మనుషులు అయితే దేవుడమ్మ అని పేరు పెట్టి పిలుచుకుంటారు. అంతేకాదు వాళ్ళ పేర్లు ఎట్లుంటాయి అంటే సింహాద్రి దేవుడు, తిరుపతి దేవుడు, లక్ష్మీ దేవుడమ్మ, రమాదేవి దేవుడమ్మ ఇట్లాంటి పేర్లతోటి వాళ్ళు పిలుచుకుంటారు. ఇట్లా దేవుళ్ళ పేర్లు పెట్టుకొని తెలుసుకోవడానికి కారణం ఉన్నదోళ్ళు. ఎందుకంటే అక్కడ సింహాద్రి అప్పన్న దేవుని మీద ప్రేమతోటి, భక్తితోటి కొన్ని వందల సంవత్సరాల నుండి మగబిడ్డ ఉడితే దేవుడు, ఆడ సంతానం కలిగితే దేవుడమ్మ అని పేర్లు పెట్టుకోవడం వాళ్ళందరికీ ఆనాది నుంచి వచ్చిన ఆచారం అంట. చూసిర్రా ఎంత మంచి ఆచారం. మంచిగా దేవుడు దేవుడమ్మ అని అందరు దేవుని పేర్లు పెట్టుకొని పిలుచుకుంటారు గమ్మతిగా.